అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుపతి జిల్లాలో తమిళనాడు సరిహద్దుగా కలిగినటువంటి ఓ దళిత నియోజకవర్గం. ఇక్కడ తమిళనాడు సరిహద్దుగా ఉండేటువంటి ప్రాంతంలో అభివృద్ధి కూడా అంతగా నోచుకున్నటువంటి నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సత్యవేడ్ నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిమూలంకు ఆయన అక్కడ సీటు మార్పులో భాగంగా ఎంపీ సీటు కేటాయిస్తే అందుకు తాను అసంతృప్తి చెందుతానంటూ ప్రతిపక్షంలోకి వెళ్ళి లోకేష్ను కలిసినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే వైసీపీ అధిష్టానం ఒక నూతన వ్యక్తికి అవకాశం కల్పిస్తూ నూకతోటి రాజేష్ అనే వ్యక్తి పేరుని జాబితాలో ప్రకటించింది. ప్రస్తుతం మనతో పాటు నూకతోటి రాజేష్ గారు ఉన్నారు. అసలు ఏంటి ఆయన రాజకీయ నేపథ్యం, సత్యవేడులో ఆయన క్యాండిడేట్గా అనౌన్స్ చేసిన తర్వాత ఆయన ఏ విధమైనటువంటి గ్రౌండ్ వర్క్తో ముందుకు వెళ్ళబోతున్నారు, ఎలా ఉంది రాజకీయ పరిణామాలను మనతో మాట్లాడడానికి నూకతోటి రాజేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏంటి సార్ అనూహ్యంగా మీరు యాస్పిరెంట్ అని విన్నాం కానీ అంటే ఏ పార్టీ నుంచో వైసీపీనా టీడీపీనా, ఎందుకంటే ఇటు అమ్మగారు మీ పిన్ని గారుగా ఉన్నటువంటి గుమ్మడి కుతుగుల అమ్మగారు కూడా ఇటు కాంగ్రెస్లో సుదీర్ఘంగా పనిచేశారు, తిరిగి మళ్ళీ తెలుగుదేశంలో వచ్చినటువంటి పరిస్థితి. సో మీరు ఇంటి వైసీపీ చూస్ చేసుకున్నారా, ఎలా ఏం జరిగింది అసలు? ఫస్ట్ జాబితాలో పేరు ఎలా, యాస్పిరెంట్గా ఉన్నారా, మీరు వెళ్ళి కలిసారా, ఏం జరిగింది అసలు? అసలు వాస్తవంగా అయితే నేను టీడీపీలో టికెట్ ట్రై చేయలేదు, అది వాస్తవము. పిన్నమ్మ గారు అంటే పిన్నమ్మ అయినా నాకు అమ్మగారే. నాకు 1 ఇయర్ అప్పటి నుంచి నాకు 52 సంవత్సరాలు అయితే 51 సంవత్సరం ఆమె పెంచారు. నేను కొడుకే. తను కొన్ని పరిణామాల వల్ల టీడీపీలోకి పోవాల్సి వచ్చింది 2014లో, అంటే స్టేట్ డివైడ్ అవ్వడం వల్ల. అప్పుడు కూడా నేను ఓన్లీ ఎలక్షన్లో పనిచేసినా కానీ నేను ఎక్కడ మళ్ళీ తిరగలేదు. మళ్ళీ అమ్మగారు కూడా రిజైన్ చేశారు, టీడీపీకి రిజైన్ చేశారు. న్యూట్రల్గా ఉన్నారు, ఇంక ఏజ్ అయిపోయింది, హెల్త్ బాగలేదు కాబట్టి న్యూట్రల్గా అయిపోయారు. నేనైతే వైఎస్ఆర్లోకి జాయిన్ అయ్యి 4 ఇయర్స్ అయిపోయింది. 4 ఇయర్స్ నుంచి కూడా నేను గంగాధర్ నెల్లూరు అని అడిగాను. కొన్ని అక్కడ లోకల్ కారణాల వల్ల ఇంకా అది మనకి రాలేకపోయింది. ఖచ్చితంగా మిథునన్న గారు, పెద్దిరెడ్డి గారు ఎక్కడో ఒక దగ్గర నన్ను చేయాలని అనుకున్నారు. కాబట్టి ఆయన అవకాశం లేదు. కానీ ఈయన ఆదిమూలం గారు ఇది అవ్వటం వల్ల ఆయన యాక్చువల్గా ఆయన అసలుకి ఎంపీ చేసుకోవచ్చు హాయిగా. ఎందుకో మరి ఆయన పెద్దిరెడ్డి గారు టికెట్ ఇచ్చింది అప్పుడు 2014లో 2019లో కూడా ఆయనే ఇచ్చింది టికెట్. ఆయన మీదనే నోరు పారేసుకోవడం వల్ల ఆయన దూరం అయ్యాడు. ఆయన తెలుగుదేశంకి దగ్గర అయ్యాడు కాబట్టి ఇంకా అక్కడ ఎవరు లేరని గురుమూర్తి గారు మళ్ళీ ఏదో ఎంపీగా చేశాడు కదా, ఆయన అటే వేద్దాం, ఇక్కడ వేరే వ్యక్తిని చూద్దాం అనుకున్నప్పుడు నన్ను ప్రపోజ్ చేశారు. కానీ లాస్ట్ వరకు కూడా నేను అక్కడైతే అడగలేదు. కానీ మా పెద్ద ఆయన పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు మేము ఉన్నాం కదా చెయ్యి అని అది అవకాశం వచ్చింది. మళ్ళీ జగన్ గారు కూడా నువ్వు చేసుకో ఫస్ట్, నేనున్నాను కదా అని చెప్పడం వల్ల, ఆయన హామీ ఇవ్వడం వల్ల నేను ఇక్కడ దిగటం జరిగింది. మంచి అనుబంధమా పెద్దిరెడ్డి గారితో? మంచి అంటే బాగా మాట్లాడగలిగేటువంటి, డిస్కషన్ చేసేటువంటి ర్యాపో ఉందా సార్? ఖచ్చితంగా. నాకు పెద్దిరెడ్డి గారు డీసీసీ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి అన్నతో నేను చిత్తూరు వెళ్తే తిరుపతి నుంచి వెళ్ళే ఒక ముగ్గురులో నేను కూడా ఒకరిని. అప్పట్లో తిరుపతి నుంచి ఆయన కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా, చిత్తూరుకి వెళ్ళినా ఒక ముగ్గురు ఉండేవాళ్ళు. అప్పుడు గోపాల్ రెడ్డి గారు అని, మంగాటి అని ఇంకొక ముగ్గురు, వాళ్ళతో పాటు నేను కూడా పెద్దిరెడ్డి గారితో వెళ్ళేవారు. మళ్ళీ మిథునన్న రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్నతో అటాచ్మెంట్ పెరిగింది. ఖచ్చితంగా నాకు వాళ్ళతో నా అనుబంధం దాదాపు 98 నుంచి. సో మీ మనసులో ఉన్నటువంటి ఏదైతే ఆశ జీడీ నెల్లూరు నుంచి చేయాలి, అక్కడ మీకు నెట్వర్క్ ఉంది, ఇటు తల్లి ఆశీస్సులు ఉన్నాయి, అక్కడ అనుబంధాలు, స్నేహాలు అన్నీ ఉన్నాయి, అలాంటప్పుడు ఎలాగో మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆదిమూలంని వద్దనుకున్నారు, వేరే పార్టీకి వెళ్ళారు, అతన్ని పార్టీ నుంచి వైదొలిగించేటువంటి పరిస్థితి, గురుమూర్తిని తిరిగి ఎంపీగా చేసినటువంటి పరిస్థితి. సత్యవేడు నియోజకవర్గం నుంచి నారాయణ స్వామి గారు ఇప్పటికే గతంలో గెలిచున్నారు. అక్కడ నారాయణ స్వామి గారిని సత్యవేడికి షిఫ్ట్ చేసి మీకు జీడీ నెల్లూరు మన అడగలేదు, ఈ ప్రపోజల్ పెట్టలేదా మీరు? నేను పెట్టలేదండి, ఎందుకంటే నేను అంత పెద్దవాడిని కాదు. మనకేం చెప్తే అది చేస్తాము. పార్టీ అధిష్టానం ఏం చెప్పిందో అదే చేశారు. నేను ఇంకొకరిని మార్చమని అనేది నేను అడగలేదు. ఇంకొకరిని మార్చి నాకు టికెట్ ఏందేనని, ఎందుకంటే ఇక్కడ అడిగాను గంగాధర్ నెల్లూరులో, అక్కడ అడిగాను. అంతేగాని అతన్ని అక్కడ పంపించి ఇంకొక దగ్గరికి అనేది నేను అడగల. అంటే సర్వే ప్రకారం ఎట్టు వస్తే అటు చేయమన్నాను. సర్వే నాకు వచ్చింది, కాకపోతే కొన్ని కారణాల వల్ల జగన్ గారు డిసిషన్ వేరే ఉండింది. జీడీ నెల్లూరు సర్వే మీకే వచ్చింది. ఓకే, కానీ కొద్ది అనివార్య సీనియర్ అవటం వల్ల కొన్ని పరిస్థితుల వల్ల నారాయణ అంటే అది కూడా మారింది, మరి రెడ్డప్పకి ఇచ్చారు. అవును. సో 2 రోజులే గడుస్తుంది జాబితా వచ్చి. ఎలా ఉంది సత్యవేడు నియోజకవర్గంతో? ఏమైనా అనుబంధం ఉందా? గతంలో ఎప్పుడైనా అక్కడ తిరగడం కానీ ఏమైనా చేశారా? సత్యవేడులో 79లో మేము 1 ఇయర్ ఉన్నాం అక్కడ.
అమ్మ పిన్నమ్మ అదే అమ్మగారు అక్కడ ఫస్ట్ డాక్టర్ క్లినిక్ అక్కడ పెట్టడం జరిగింది కోర్స్ అయిపోతానే. టవర్ క్లాక్ ఎదురుగా రోడ్లో నాకు బాగా గుర్తు. నేను 5th క్లాస్ అనుకుంటాను అప్పుడు, ఓకే 4th క్లాస్ 5th క్లాసు. అక్కడ టవర్ క్లాక్ రోడ్లో మేము 1 year ఉన్నాము అక్కడ. అలాగే మా గంగాధరంలో నుంచి మా బంధువుల నుంచి అక్కడ బంధువులు ఉన్నారు, రిలేటివ్స్. అలాగే ఇప్పుడు నాకు మా ఫ్రెండ్స్ అంతా కూడా చాలామంది అక్కడ అనుబంధం ఉంది. అక్కడ ఉండేవాళ్ళు నాకు ఇక్కడ తిరుపతిలో ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ ప్రాపర్ ఉండేవాళ్ళంతా కూడా. కాబట్టి నేను అందరినీ కలుపుకొని పోతాము. ఇంకా ఆల్రెడీ పెద్ద అయిన వాళ్ళు చెప్తారు కాబట్టి ఒక మీటింగ్ పెట్టి పరిచయం చేస్తారు. కాబట్టి నేను ఖచ్చితంగా అక్కడ లోకల్లో వెళ్ళి నేను కలుపుకొని వెళ్తాను అందరినీ. అమ్మగారు అదే పిన్ని గారి రాజకీయ జర్నీలో ఎలక్షన్ మూమెంట్లో అయితే మాత్రం మీరు కనపడేవారు, మేము చూసినటువంటి తీరు. మొదటిసారి క్రియాశీలకమైనటువంటి రాజకీయాల్లో మీరే ఒక అభ్యర్థిగా బరిలోకి దిగేటువంటి పరిస్థితి ఉంది. అనుభవం పెద్దగా లేదని చెప్పచ్చు. ఎందుకంటే అమ్మకు చేయడం వేరు, స్వయంగా చేసుకోవడం వేరు. కొద్దిగా తొందరపాటు పడ్డా కూడా కొన్ని పొరపాట్ల వల్ల కొన్ని చేజారేటువంటి పరిస్థితులు ఉంటాయి. భయం ఎక్కడో ఒక మూలన కొద్దిగా ఉంటుంది. ఎలా అనిపిస్తుంది, ఎలా టేక్ ఓవర్ దాన్ని హ్యాండిల్ చేయగలమనేటువంటి మనస్థైర్యం కానీ, ఎవరైనా ధైర్యం చెప్పడం కానీ? ఖచ్చితంగా నాకు మా పెద్ద ఆయన వాళ్ళు ధైర్యం చెప్పారు. మేము ఉన్నాం కదా, మేము ముందుకెళ్ళు అన్నారు. అలాగే మాకు ఒకటే, మాకు 170 స్థానాల్లో అభ్యర్థి జగనన్నే, మేము కాదు. జగనన్న చేసిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. చంద్రబాబు నాయుడికి ఈసారి కూడా భంగం తప్పదు. ఖచ్చితంగా మా జగనన్న గవర్నమెంటే, వైఎస్ఆర్ గవర్నమెంటే వస్తుంది. నా అభ్యర్థిత్వం కాదు, అక్కడ జగనన్నే క్యాండిడేట్. అక్కడ నేను లోకల్ ఉండే పాలిటిక్స్ని కూడా నాకు మౌలు చేసుకొని జగనన్న ఆశీస్సులతో, పెద్దిరెడ్డి గారి ఆశీస్సులతో ఖచ్చితంగా వెళ్తాను. పిన్ని గారు చనిపోయి ఇంకా సంవత్సరం కూడా కాలేదు, వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి ఆశ మీకు ఫస్ట్ నుంచే ఉంది, రాజకీయాల్లోకి రావాలి, అభ్యర్థిగా మేము పోటీ చేయాలని. ఆ డిస్కషన్, ఆ ప్రపోజల్ మీ పిన్ని గారితో డిస్కస్ చేయడం కానీ, ఆమె ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వడం కానీ, అలాంటి సూచనలు ఇచ్చారు? మొన్న అంటే ఈ ఎలక్షన్కే నేను అడగడం, అంతకుముందు అడగలేదు నేను. ఎందుకంటే అప్పుడు తమ్ముడు నిలబడ్డాడు. ఈ ఎలక్షన్కి నేను డిస్కస్ చేశాను, రిజైన్ చేయటం అమ్మకి చెప్పే రిజైన్ చేసాము. మళ్ళీ అమ్మ కూడా రిజైన్ చేయటం జరిగింది ఆ పార్టీకి. ఇక్కడ చేరేటప్పుడు కూడా అమ్మే చెప్పారు. అమ్మ ద్వారానే నేను చేరాను పెద్దిరెడ్డి గారి దగ్గర. పెద్దిరెడ్డి గారు నా ఆశీస్సులు ఉంటాయి చేరన్నాడు, చేరాము. ఖచ్చితంగా అమ్మకి డిస్కషన్ చేసే జరిగింది ఇది. ఆమె సపోర్ట్ ఉండింది. కాకపోతే నేను ఒకటి ఉండింది నాకు ఆశ, ఆమె పాత రోజులను ఆమెకు మళ్ళీ గుర్తు చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఈరోజు మా మధ్య లేదు. అది ఒకటే బాధ. ఆమె మా విజయాన్ని చూసి ఆనందించి ఉండేది, కానీ ఈరోజు మా మధ్య లేదు. ఇంకా దగ్గరికి 1 year అవుతుంది 15వ తేదీకి. అదొకటి బాధ. చివరి రోజుల్లో ఎలాంటి సలహాలు కానీ, రాజకీయ సలహాలు కానీ ఇవ్వడం జరిగిందా పిన్ని గారు? ఇలా అయితే ఆ మాటలు ఏమన్నా గుర్తుకొస్తున్నాయి? ఖచ్చితంగా గుర్తొస్తాయండి. ఎందుకంటే అంటే ఆమె కొన్ని చెప్పేది, రాజకీయాలు చాలా ఉంటాయిరా, ఇంత ముందులాగా లేవు రాజకీయాలు, మా రోజుల్లో రాజకీయాలు కాదు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళు, అందరినీ కలుపుకొని వెళ్ళు, అందరితో మంచిగా ఉండని. ఆమె ఎట్టు ఉండిందో అట్నే నాలాగానే ఉండని చెప్పారు. ఆమె ఒక సామాన్య వ్యక్తిలాగానే ఉండేది అంతే. ఒక ఎమ్మెల్యే అని ఎవరు అనుకోరు ఆమెని. ఎక్కడ కానీ మీరు చూసినారో లేదో కానీ పాత ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు. ఆమె ఒక మామూలుగా సామాన్య ఇంట్లో వంట కూడా చేసేది ఒక్కొక్కసారి. టోటల్గా ఆమె అసలుకి మామూలు లేడీ లాగానే ఉండేది, ఎమ్మెల్యే లాగా ప్రవర్తించింది ఎక్కడ లేదు. యాజ్ ఇట్ ఈజ్ నాకు ఇది వచ్చింది. మేము కూడా ఒక కార్యకర్తలాగానే పనిచేస్తాం, కానీ ఒక ఎమ్మెల్యే లాగా నేను ఉండను. అది. సో ఒక కుటుంబ విషయం, పర్సనల్, మీరేమనుకోనండి అంటే మీకు తల్లిగారు ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఎంతో ప్రేమగా చేరదీసి ఫస్ట్ నుంచి ఒక బిడ్డలాగా తను పెంచుకుంటూ వచ్చి తన ఆస్తులను కూడా మీకే రాసిచ్చినటువంటి పరిస్థితులు ఏంటి అక్కడ? అంటే మీ ఇద్దరి మధ్య అనుబంధం, అటాచ్మెంట్ ఎక్కడ జరిగింది చిన్నతనంలో? ఆస్తులేమో రాసి లేదండి, అది వాస్తవం కాదు. ఓకే, అంటే నాకు హెల్ప్ చేసిన మాట వాస్తవం ఫైనాన్షియల్గా, కానీ అసలు మా మదరు ఎంప్లాయీ, మా ఫాదర్ ఎంప్లాయీగా ఉన్నారు. ఆయన ఎప్పుడో చనిపోయారు. ఆయన చనిపోయి కూడా దాదాపు 10-20 ఏళ్ళు అయిపోయింది. మా మదరు హెడ్ నర్స్గా రిటైర్డ్ అయ్యారు. ఖచ్చితంగా నాకు ఆస్తులు డబ్బులు నేను ఎప్పుడు ఆశించినని. ఆమె 5 సార్లు ఎమ్మెల్యే అయినా, ఒకసారి మినిస్టర్ ఉండింది, డిప్యూటీ స్పీకర్ ఉండింది. ఇది ఇట్టు ఉండాల్సిన వాళ్ళం కాదు అసలుకి. మీరు ఇప్పుడుండే పరిస్థితులు చూస్తే ఎమ్మెల్యేలు అంటే ఎట్టుంటారో తెలుసు. మనం ఎప్పుడు డబ్బుల మీద, ఆస్తుల మీద మనకి అది ఇది లేదండి, ఆశ లేదు. సో కుటుంబ నేపథ్యం ఏ విధంగా ఉంది సార్? తమ్ముడు హరికృష్ణతో అనుబంధం కొనసాగుతుందా? తను ఏ విధంగా సపోర్ట్గా నిలబడుతున్నాడు ఏంటి? సపోర్ట్ అంటే తను రిజైన్ చేశాడు పార్టీకి. ఖచ్చితంగా అంటే తనకి గంగాధర్ నెల్లూరు అయితే నేను వచ్చి ఉంటాడు. ఇక్కడ అతనికి అనుబంధం లేదు, తక్కువ. ఖచ్చితంగా కలుపుకుంటాం. సో వైసీపీకి సంబంధించి సత్తివేడులో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలంకి క్యాడర్ అంతా కూడా వ్యతిరేకంగా ఉంది. కొత్త అభ్యర్థి ఎవరైనా సరే మేము సపోర్ట్ చేస్తామనేటువంటి పరిస్థితి.
సో ఆయన ఆ విధమైనటువంటి పేరును తీసుకురావడానికి గల కారణం అందుబాటులో లేడనో, లేకపోతే సరిగ్గా స్పందించడం లేదనో, మీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీని కలిసినా కూడా మిమ్మల్ని ఎవరు కలవమన్నారని చెప్పి బెదిరించడము ఇలాంటివి చేశాడని చెప్పి అక్కడ చేస్తున్నటువంటి ఆరోపణలు. సో మీరు వాళ్ళని ఏ విధంగా సమన్వయంతో ముందుకు తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారు? ఖచ్చితంగా నేను ఇంకా చాలామంది టచ్లోకి వచ్చారు, మేము నీకు వర్క్ చేస్తాం ఖచ్చితంగా అంటున్నారు. ఇంకా కొంతమందిని అసమ్మతితో ఉన్నారు. ఎందుకంటే మధ్యలో ఒక వ్యక్తిని అనౌన్స్ చేసి గురుమూర్తి గారిని మళ్ళీ వెంటనే చేయటం అంటే వాళ్ళకి కూడా ఇబ్బందే లోపల వాళ్ళకి. కాబట్టి నన్ను పరిచయమైన వాళ్ళకి కూడా చెప్పాను, నా గురించి కనుక్కోండి మీరు గంగాధర్ నెల్లూరులో, నేను ఎట్టోడో చెప్తారు. ఎవరిని అడిగినా, మీరు ఏ వ్యక్తిని అడిగినా, మీరు ఎంతమంది అయినా అడగండి, నా గురించి చెప్తారని చెప్పాను. ఆల్రెడీ కొంతమంది ఎంక్వైరీ చేసుకొని ఫోన్లు చేస్తున్నారు. అలాగే పెద్దిరెడ్డి గారు వచ్చిన తర్వాత మా పెద్ద ఆయన మాట్లాడతారు, అందరితో పిలిపించి ఆయన ఒక మీటింగ్ పెట్టి పరిచయం చేస్తారు. చేసిన తర్వాత నేను మళ్ళీ ఫీల్డ్ లెవెల్లోకి వెళ్తాను. ఆల్రెడీ గురుమూర్తిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పెద్ద ఆయన ఒక మీటింగు కాల్ఫర్ చేశారు. సత్యవేడ్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా రావడం జరిగింది. గురుమూర్తిని అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం, మీరు గెలిపించుకోవాలనే సూచనలు చేసి. సో ఇప్పుడు మీరు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత గురుమూర్తి ఏ విధమైనటువంటి స్టాండ్లో ఉన్నారు, ఏ విధమైనటువంటి అనుబంధం ఉంది మీ ఇద్దరి మధ్య? గురుమూర్తి నాకు ఎంపీ కాకముందు నుంచి ఫ్రెండ్. ఓకే. ఫిజియోథెరపీ చేసేటప్పటి నుంచి మా ఫ్రెండ్కి కామన్ ఫ్రెండ్, రూమ్మేట్. నాకు అప్పటి నుంచే కలిసేవాడు. ఓకే. ఆయన ఎలక్షన్కి నేను ఫుల్గా ఇక్కడ పనిచేశాను నా శక్తి మేరకు. నాకు ఖచ్చితంగా అన్నా నువ్వు రానా, ఇప్పుడుండే పరిస్థితుల్లో నా పరిచయాలన్నీ నీకు పరిచయం చేస్తాను, నేను మీతో తిరుగుతాను, నేను చేస్తాను. ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. రాజేష్ అన్న నాకు ఫ్రెండ్, నాకన్నా మంచోడు అని ఆయన అక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. సో ఫుల్గా వెనకాల బ్యాక్ బోన్ ఖచ్చితంగా గురుమూర్తి నాకు ఫ్రెండ్. ఓకే. అది ఎటువంటి పరిస్థితుల్లో నేను చెప్పాను, నీతో తిరుగుతాను, నేను కొద్ది రోజులు పరిచయం చేస్తాను, మళ్ళీ మీరు కంటిన్యూ అవ్వండి అన్నాడు. ఆయన ఫండింగ్ని కూడా నేను చేసుకొని అక్కడ ఇప్పుడుండే పరిస్థితుల్లో ఏమున్నాయో రోడ్స్ కానీ లైట్స్ కానీ అన్నీ చేస్తాను నేను ఆయన ద్వారా. ఎందుకంటే నాకు పవర్ లేదు కాబట్టి ఇప్పుడు ఆయన ద్వారా చేసుకుంటాను నేను. సో ఆదిమూలం వెళ్తూ సైలెంట్గా ఏం వెళ్ళలేదు. మీరు పెద్ద ఆయనగా భావించేటువంటి పెద్దిరెడ్డి పైన అనేకమైనటువంటి ఆరోపణలు. ఏది కూడా పెద్దిరెడ్డి నువ్వు చెప్పిందే నేను చేశాను తప్ప మరొకటి కాదు, నేను నీకు తెలియకుండా ఎటువంటి వర్క్ కూడా సత్యవేడులో చేయనటువంటి పరిస్థితి, ఇక్కడ ఇసుక దోచుకున్నావు, కాంట్రాక్ట్లన్నీ నువ్వే తీసుకున్నావు, రోడ్లన్నీ నువ్వే తీసుకున్నావు, మైనింగ్ చేసావు, ఇన్ని ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఇన్ని ఆరోపణలు చేస్తే ప్రజల్లో కొద్దిగా ఏదైనా అపోహలను వస్తుంది కదా, వాళ్ళకు కూడా డౌట్ అనేది. ప్రజల్లో ఏం లేదండి, అక్కడ లోకల్లో ఆదిమూలం గారి గురించి తెలుసు. ఆ సర్వేలో లేదనే ఆయన్ని తప్పించడం జరిగింది. ఆయన కావచ్చు, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎవరి మీదైనా కావచ్చు, ఖచ్చితంగా అగైనిస్ట్ ఉంది. నేను కూడా మాట్లాడిన వాళ్ళు కూడా మాకు ఆదిమూలం వద్దు, ఒకవేళ గురుమూర్తి అనుకున్నాము, కాదు గురుమూర్తి కాదంటే మీరు కూడా ఓకే అనే చెప్తున్నారు ఇప్పుడు. ఖచ్చితంగా అసలుకి 2014లో 19లో టికెట్ ఇచ్చింది మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు ఆయనకి. అట్టేటప్పుడు వాళ్ళని దూషించడం ఏంటండి, ఇది హాస్యాస్పదం. అసలుకి నేను మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చాను, పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్టు అవుతుంది ఇది. ఓకే. సో ఆదిమూలం అనే కాదు, ప్రతిపక్షాలు కూడా మీరు నమ్ముకునే పెద్ద ఆయన పైన అనేకమైనటువంటి ఆరోపణలు. స్వయంగా చంద్రబాబు కూడా ఆయన పైన ఆరోపణలు చేస్తుంటాడు. ఎక్కడ చూడు మైనింగ్ మాఫియాకి కింగ్ అతను అనేసి. ఏ విధంగా చూడాలి దాన్ని? ఆయన ఎప్పుడు మైనింగ్ మాఫియాలో కింగ్ కాదు, ఏమి కాదు. ఆయన కాంట్రాక్టులు ఆయన జనానిగా చేసి సంపాదించిందే కానీ ఎప్పుడు కానీ ఆయన ఇట్టాటివి ఎప్పుడు చేయలేదు. అది ప్రతిపక్షాలు అన్నప్పుడు ఉంటాయి, అది అన్నీ నమ్మాల్సిన పని లేదు కదా. ఓకే. ఇప్పుడు మీరే అన్నారు మీకు తెలియదు మేడం ఆస్తులు ఇచ్చారంట కదని, అది వాస్తవం కాదు, నన్ను ఎవరు అడిగినా చెప్తారు. అంటే ఏదో ఉంటాయి, అంతేగాని అది వాస్తవం అయితే కాదు. ఓకే. సో ఆదిమూలము అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, అంతో కొందో అతనికి ఒక క్యాడర్ అంటూ ఉంటుంది, సొంత బలం అంటూ ఉంటుంది. అది కాకుండా ఆయన నారాయణవనము సొంత ఊరు కావడము, అక్కడ తనయుడు ఎంపీపీగా కూడా ఉండేటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో మీకు అతను కొద్దిగా ముస్లింలాగా సొంత పార్టీ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి ఒక అపోనెంట్గా తయారవడం వల్ల కొద్దిగా మైనస్ ఏం కాదు? ఆయనకి ఇస్తే మాకు ప్లస్ అవుతుంది, టీడీపీకి ఇస్తే నాకు ప్లస్ అవుతుంది. ఓకే. ఖచ్చితంగా. ఎందుకంటే నారాయణవనంలో మొన్న మీటింగ్ పెట్టారు గురుమూర్తి గారు, నాకు తెలుసు, నేను వచ్చే రోజే మొన్న. ఒక 3 తప్పిస్తే ఎంపీటీసీలు, సర్పంచులు, మిగతా అందరూ అటెండ్ అయ్యారు. ఓకే. కాబట్టి అక్కడ కూడా ఆయన కొంత అయితే కొద్దిగా ఉండొచ్చు, ఏదో ఆయన సొంతది అయితే కొద్దిగా ఉండొచ్చు. కానీ పార్టీ క్యాడర్ అంతా కూడా జగనన్న గెలవాలని ఉన్నారు, జగనన్న ఎవరిని పెట్టినా మేము గెలిపిస్తామని ఉన్నారు. ఆయన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి.
సో అది సత్యవేడు తమిళనాడు బార్డర్ సార్. అక్కడ ఎక్కువ బార్డర్లో అనేది చాలా సమస్యలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. సరిగ్గా ఏదైనా సంక్షేమ పథకాలని కావచ్చు, మీరు ఏదైనా తీసుకోండి, ఒక సమస్యను వేయాలనుకుంటే బార్డర్స్ వల్ల ఇష్యూస్ ఉన్నాయని చెప్పి అక్కడ ప్రజలు అనేక మార్లు ఎంపీ దృష్టికి కావచ్చు, ఎమ్మెల్యే దృష్టికి కావచ్చు తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. సో మీరు ఇప్పుడు అభ్యర్థిగా వెళ్ళబోతున్నారు, మిమ్మల్ని కూడా అవే హామీలు కోరేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎలా నేను చూస్తాను అక్కడ ఏమి నాకు ఇంకా తెలియదు కదా. వెళ్ళిన తర్వాత నేను ఏమి అడుగుతారో హామీలు చూసుకొని నాకు ఇప్పుడు ఏమన్నా చేయగలిగే ఎంపీ ద్వారా చేయగలిగే ఉంటే నేను చేపిస్తాను. లేదు మనం గెలిచిన తర్వాత ఏం చేయలేము, మన ద్వారా ఏం చేయగలం అనేది నేను ఖచ్చితంగా చేస్తాను నేను. సో మీరు ముందు నుంచే యాస్పిరెంట్ కాబట్టి అడుగుతున్నాను, ఎమ్మెల్యే అయిన తర్వాత ఏదో ఒకటి చేయాలి, ప్రజల్లో ఉండిపోవాలి అనే విధంగా ఏదన్నా ఒకటి చేయాలని ముందు నుంచి ఏదన్నా ఒక ఐడియాలజీలో పెట్టుకున్నారా? ఉన్నాయి కదా, అంటే మనకు అక్కడ సమస్యలు మనకి గంగాధర్ నెల్లూరు అయితే తెలుసు కాబట్టి మనం ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి అనేది నేను పూర్తిగా ఫీల్డ్ లెవెల్కి పోతే తెలుస్తుంది. నేను ఖచ్చితంగా మేము పలాంది అని అక్కడ చూసిన తర్వాత నేను చెప్తాను. ఇప్పుడే చెప్పలేను, అది ఏది చేస్తాను అనేది నేను ఇప్పుడు చెప్పలేను కదా. సో అక్కడ సమస్యలు ఏమున్నాయని నాకు ఇంకా పూర్తిగా తెలియదు. అక్కడ సమస్యలు నేను చూసిన తర్వాత నేను ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూలో కావాలంటే చెప్తాను. ఓకే. సో సత్యవేడు నియోజకవర్గంలో మీరు అక్కడ లోకల్ కూడా కానటువంటి పరిస్థితి, మీరు క్యాడరు ప్లస్ ఎంపీ గురుమూర్తి పెద్ద వీళ్ళందరూ సపోర్ట్తో ముందుకెళ్తానే ఉంటున్నారు. ఎలా ఉండబోతుంది ఫైనల్గా, ఏమనుకుంటున్నారు? ఎలాంటి హామీతో అక్కడ ఉండేటువంటి క్యాడర్ని కావచ్చు, ప్రజలను కావచ్చు ప్రసన్నం చేసుకునేటువంటి వ్యూహంతో ముందుకెళ్తారు? నేను ఖచ్చితంగా అందరి దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటాను. అందరూ కూడా పెద్ద ఆయన కూడా చెప్తారు, మాకు మిథున్ రెడ్డి గారు కూడా అందరిని పిలిపించి చెప్తారు. నా గురించి తెలుసుకుంటే వాళ్ళే నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే నా మనస్తత్వము నా ఇది వాళ్ళకి అగైనిస్ట్గా ఉండదు. ఎప్పుడు నేను స్మూత్గా వెళ్తాను అందరితో. నాకు గంగాధర్ నెల్లూరులో అయితే అందరికీ తెలుసు. ఆల్రెడీ వీళ్ళు ఎంక్వైరీ చేసుకుంటున్నారు గంగాధర్ నెల్లూరులో రాజేష్ ఎట్టుంటాడని వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు. నాకు వీళ్ళు ఫోన్లు చేస్తున్నారు, సార్ మీకు మేము ఆడ కనుక్కున్నాం సార్ మీ గురించి, మీరు బాగుంటారంట అని చెప్తున్నారు. ఖచ్చితంగా నేను నా అనుభవంతో అందరినీ కలుపుకొని పోతాను. నేను ఏ గ్రూపులు లేకుండా కలుపుకొని పోతాను. గెలిచిన తర్వాత ఆదిమూలంలాగా క్యాడర్ని దూరం చేసుకొని అయితే చేసుకోరు. మా దగ్గర అది ఉండదు. ఓకే. అట్టుంటే పిన్నమ్మ గారు 5 సార్లు గెలవరు. ఓకే. ఇది మేము కూడా అక్కడెవరు నా అసమ్మతి ఉంటే నా దగ్గర వచ్చి మాట్లాడేవాళ్ళు, మేము అడ్జస్ట్ చేసేవాళ్ళము. కాకపోతే ఇప్పుడు నేను ఒకటే అయిపోయాను, నేనే చేసుకోవాలి ఇంకది. అప్పుడైతే పిన్నమ్మ దగ్గర ఏదైనా కొద్దిగా అటు ఇటుకు ఉండేవాళ్ళు, నా దగ్గర వచ్చేవాళ్ళు. సరే మళ్ళీ నేను అమ్మ దగ్గరికి పిలుచుకొని వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒక గ్రూప్గా వాళ్ళకి చేయాల్సిన పార్టీ అందరూ పార్టీ వాళ్ళే కదా. మనకు పని చేసినప్పుడు మనం అందరికీ చేయాలి కదా. అట్లా దూరం పెట్టడం తప్పండి. కార్యకర్తలను దూరం పెడితే ఏ ఎమ్మెల్యే కూడా మళ్ళీ గెలవరు. ఓకే. సో అందరినీ కలుపుకొని ముందు కలుపుకొనే వెళ్ళాలి ఖచ్చితంగా. రైట్ సార్, సమయం తక్కువగా ఉంది, గ్రౌండ్ వర్క్ చేసుకోండి. షో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో చూసి మళ్ళీ ఇంటర్వ్యూకి మీతో వస్తాం. థ్యాంక్ యూ. ఓకే. సో అది మొత్తం మీద తను తల్లిగా భావించేటువంటి పిన్ని క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఆమెతో పాటు నడిచి రాజకీయ అనుభవం కలిగినటువంటి ఒక వ్యక్తిగా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒకే ఒక ఆశతో రాజకీయాల్లోకి రావాలనుకున్నాను. తను అనుకున్నట్టుగానే ఆశించిన చోట కాకపోయినప్పటికీ కూడా జగన్ అధికార పార్టీలో సత్యవేడు నియోజకవర్గం కేటాయించారు. ఇటు తాను పెద్ద ఆయనగా భావించేటువంటి మంత్రి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, అదేవిధంగా ఎంపీ గురుమూర్తి సహాయంతో సత్యవేడు నియోజకవర్గంలో ఉండేటువంటి క్యాడర్తో అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం దిశగా వెళ్తూనే ఆదిమూలం చేసినటువంటి ఆరోపణలను ఖండిస్తూ ముందుకి అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తాను, అందరికీ అందుబాటులో ఉండేటువంటి నాయకుడిగా అక్కడ నిలబడతానని చెప్పి కూడా రాజేష్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ అయితే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV, సత్యవేడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.